Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఉత్తరాంధ్రకు చెందినటువంటి 9 మంది మత్స్యకారులు వేటకు వెళ్తూ సరిహద్దులు దాటి బంగ్లాదేశీలకు చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా మీకు తెలుసు. ఆ కుటుంబాలు ఇప్పటికీ కూడా తమ వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆ 9 మందిలో ఒకరైతే గనక బంగ్లాదేశ్ వారికి చిక్కుకున్న వారిలో ఒక వ్యక్తి యొక్క భార్య గర్భిణి. ఆమె అయితే తన డెలివరీ టైంకైనా నా భర్త మళ్ళీ నా దగ్గర ఉండాలి అని కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితిలోనే ఇప్పటికీ కూడా గతంలో అనేక సందర్భాల్లో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ బోర్డర్స్లోనికి వెళ్ళిపోయిన మత్స్యకారుల కోసం పోరాడి వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించడంలో కీలక పాత్ర పోషించిన వాసుపల్లి జానకిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. హార్బర్కి చెందినటువంటి మత్స్యకార నాయకులు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పటికీ 3 నెలలు అవుతోంది వారు అక్కడికి వెళ్ళి, కానీ ఇప్పటికీ కూడా వారు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియలేనటువంటి ఆ కన్ఫ్యూజన్లో, ఒక ఆవేదన ఆందోళనలో తమ వారి కోసం ఇప్పటికీ ఆ కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాయి. ఇక గర్భిణీ పరిస్థితి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇలాంటి సమయంలో నా భర్త నా పక్క నుండి ప్రేమగా చూసుకుంటే బాగుండు, కానీ నా భర్త కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఆమె ఐ డ్రీమ్తో మాట్లాడుతూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వాసుపల్లి జానకిరామ్ గారితో మాట్లాడదాం. మీరు బంగ్లాదేశ్ వెళ్ళున్నారు, ఇది మీకు కొత్త కాదు, రెగ్యులర్. ఎందుకంటే ఎప్పుడు ఏ మత్స్యకారులకు ఎలాంటి కష్టం వచ్చినా ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళలో మీరు కూడా ఉంటారు. సో బంగ్లాదేశ్ వెళ్ళొచ్చారు, ఏంటి పరిస్థితి మన వాళ్ళ మత్స్యకారుల పరిస్థితి? ఇప్పుడు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తం బంగ్లాదేశ్ మొత్తం అన్సర్టనిటీ ఉందండి. అక్కడ ప్రభుత్వం లేకపోవడం అనేది ప్రధానమైన ఇబ్బంది. షేక్ హసీనా గారు ఎప్పుడైతే దేశం విడిచి వెళ్ళిపోయారో, మహమ్మద్ యూనిస్ గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నుంచి భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యన సంబంధాలు చెడిపోవడం కూడా ఈ మత్స్యకారులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక రాజకీయ ఈ సంక్షోభం కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే అక్కడ ఉంది. మరి జైలుకి గతంలో మీకు తెలుసు కదా, 2020లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగేటప్పుడు నేను జైలుకి వెళ్ళటము, వాళ్ళని అప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేసి బంగ్లాదేశ్ సంపాదించడము, ఎంట్రీ కూడా కష్టంగా అయినా కూడా వెళ్ళడం, మాట్లాడటము, వాళ్ళని ఎప్పటికప్పుడు కనీసం 3 రోజులకు ఒకసారైనా జైలుకి వెళ్ళి వాళ్ళకి నేను ఉన్నాను ఒక ధైర్యం, ఒక భరోసా ఇవ్వటం అనేది జరిగింది. ఫైనల్గా ఏంటంటే వాళ్ళని ఒక 3 నెలల్లోనే విడుదల చేయించుకోవడానికి అవకాశం దొరికింది. తీసుకొచ్చాం, క్షేమంగా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాం. కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అయితే బంగ్లాదేశ్లో కనిపించలేదు. ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం తాలూకా పని ప్రభుత్వం చేస్తున్నా కూడా ఇటువంటి రిజల్ట్ కూడా పెద్దగా లేదు ఇప్పటివరకు కూడా. అందువలన కనీసం అసలు వాళ్ళకి యోగక్షేమాలు ఎలా ఉన్నారో ఏంటి తెలుసుకుందామని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత గతంలో వాళ్ళని కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేదు. అసలు ఇండియన్స్ ఎవరిని కూడా జైలు ప్రెమిసెస్లో కూడా దగ్గరలో కూడా రానిచ్చే పరిస్థితి లేదు. కానీ గతంలో నేను చేసినటువంటి ఏ విధంగా వెళ్ళాలి ఏంటో కొంత తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంబంధాల ద్వారా నేను వెళ్ళటము, వాళ్ళని చూడటానికి కుదరకపోయినా సరే, ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ, బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ జైలు అధికారులు కానీ అన్ని చోట్ల కూడా ఎవరైతే ఇండియన్స్ ఉంటారో జైలులో వాళ్ళందరినీ కూడా కలవటానికి ఎవరు వచ్చినా సరే వీలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు అయితే అక్కడ కేంద్ర హోంశాఖ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మన వాళ్ళని కలిసే అవకాశం కుదరలేదు. మరి అందుకోసం చెప్పి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి బంగ్లాదేశ్ వాళ్ళవి. మనం ఇక్కడ రైస్ తింటాము, ఇక వాళ్ళకి ఆ రైస్ దొరికే పరిస్థితి లేదు. తినడానికి మాత్రం చాలా ఇబ్బంది. వాటర్ కూడా మంచి వాటర్ ఉంటుంది, గ్రీనిష్ కలర్ వాటర్ దొరుకుతుంది జైలు లోపల. అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందుకోసం చెప్పి నేను మరి కొంత అమౌంట్ అయితే అక్కడ జైలు క్యాంటీన్లోని డిపాజిట్ చేసి, నా పేరు మీద డిపాజిట్ చేసి, ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు కనీసం వాళ్ళకి, అంటే నిత్యావసర వస్తువులు కావచ్చు అన్నీ కూడా కొనుక్కొని వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే అది వినియోగించుకునే విధంగా నేనైతే డిపాజిట్ చేశాను. చేసి అక్కడ అడ్వకేట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. గతంలోనే 2020లో అతనే మాకు అడ్వకేటు. అతన్ని కూడా ఇప్పుడు బోట్ ఓనర్ ఎవరైతే హైర్ చేసుకున్నారు. సో అడ్వకేట్తో కూడా మాట్లాడితే అడ్వకేటు జనవరి చివరి నాటికల్లా విడుదల చేయడానికి అతని ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పారు. బట్ ఏదైనా సరే ఇది హోమ్ మినిస్ట్రీ ద్వారానే, బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీ అంగీకరిస్తే తప్ప విడుదలయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నేను 100% మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో మన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కోసం బాధ్యత తీసుకుంటేనే విడుదల అవుతారండి. వేరే ఆల్టర్నేటివ్. ఒకటి చెప్పండి, మొన్న మన దగ్గర కూడా మన బార్డర్లోనికి వచ్చేసారు బంగ్లాదేశీ జాలర్లు. వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం మన వాళ్ళు చేశారు.
అక్కడి నుంచి ఎందుకు వచ్చారు ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ముందు రాగానే అయ్యో వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు వచ్చారు, ఆ ఇంధనం అయిపోవడం వల్ల ఇటువైపు కొట్టుకొని వచ్చారు, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి సపర్యలు చేయడానికి మన వాళ్ళు ముందుకు వచ్చారు. బట్ అక్కడ మనకు మన ఉత్తరాంధ్ర మత్స్యకారులు కానీ మన ఏపీ మత్స్యకారులకు అలాంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళనేమి కోస్ట్ గార్డు, మన కోస్ట్ గార్డ్ ఏమి అరెస్ట్ చేయలేదు. వీళ్ళు ఇంజిన్ చెడిపోయి వచ్చేసారు వీళ్ళు. సో వచ్చిన తర్వాత వీళ్ళు క్యాప్చర్ చేయబడ్డారు. ముందు ఏంటంటే మన ఏపీ స్టేట్ పోలీసులు పట్టుకున్నారు. దాని తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం, కోర్టులోని ప్రొసీజర్ మనకి ఎట్లాగైతే బంగ్లాదేశ్లో ప్రొసీజర్స్ ఉంటాయి సేమ్ ప్రొసీజర్ ప్రకారం వీళ్ళని ఏదో మన మత్స్యకారులు తెలుసు కదా, చాలా మంచి హృదయం ఉన్నవాళ్ళు కాబట్టి అంటే అంత భయంకరమైన అంటే వృత్తి, ప్రతిరోజు కూడా ఈ సముద్రంతో పోరాటం చేసే వృత్తిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి మనుషులతో కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు మత్స్యకారులు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు అన్ని రోజులు ఫుడ్ లేకుండా ఉన్నారని సరే మానవతా దృక్పథంతో వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా సరే ముందైతే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి ఫుడ్ పెట్టడము, దాని తర్వాత మరి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్నీ జరిగినాయి. బట్ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే బార్డర్లోనే బంగ్లాదేశ్కి మనకి అంటే భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు ప్రస్తుతం చెడిపోయి ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి మరి వచ్చి మనల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే బంగ్లాదేశ్ కూడా సంబంధించిన 2 బోట్ల ద్వారా దాదాపుగా ఒక 30 మంది 40 మందిని అక్కడ వెస్ట్ బెంగాల్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మన ఇండియన్ జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి. గతంలో అంటే నెల 2 నెలల క్రితము ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిషర్మెన్స్ 2 గవర్నమెంట్స్ కలిపి 90 మందిని విడుదల చేసుకున్నారు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశీయుల్ని మన భారతదేశం విడిచిపెట్టింది వాళ్ళకి. అదేవిధంగా బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి మన భారత మత్స్యకారులను కూడా బంగ్లాదేశ్ కూడా విడిచిపెట్టింది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిషర్మెన్ జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే విదేశాంగ సంబంధాలు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. రోజుకి మొన్న హాదీ హత్య జరిగిన తర్వాత దీపు చంద్రదాస్ తర్వాత అతన్ని చాలా బ్రూటల్గా చంపడం, దాని తర్వాత మళ్ళీ ఒక స్టూడెంట్ లీడర్ మీద కుల్లా నేనుండే హోటల్ దగ్గరలోనే అటాక్ జరిగింది నేను ఉంటుండగానే. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు హిందువులకి కానీ ఇండియన్స్కి కానీ సరైన రక్షణ అనేది అక్కడ లేనటువంటి పరిస్థితి, పూర్తిగా అన్సర్టనిటీ ఉంది అక్కడ. అంటే ఎవరు కూడా స్వతంత్రంగా హిందువులు అనేవాళ్ళు బయటకు తిరగలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫిబ్రవరి 12వ తేదీన బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో రోజుకి ఈ రాజకీయ సంక్షోభము, రాజకీయ సంక్లిష్టత అనేది రోజుకి పెరిగిపోతూ ఉంది. సో ఇటువంటి పరిస్థితులలోని ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకొని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడితే తప్ప ఈ ఉత్తరాంధ్ర మత్స్యకారులు అంత ఈజీగా విడుదలయ్యే అవకాశం లేదని నేను అనుకున్నాను. ఎందుకంటే గారు సముద్రం మీద వేట అంటేనే ప్రతిరోజు సవాలే, ఎందుకంటే అది ప్రకృతిని అంచనా వేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సరిహద్దుల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా వీళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది గతంలో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అసలు మన వాళ్ళు వెళ్ళిపోతే కనుక, సరిహద్దు దాటిపోతే కనుక అక్కడి నుంచి మళ్ళీ మన భూభాగంలోకి రావడానికి చాలా కష్టం అని తెలుసు. బట్ ఎందుకు అలా మిస్ అవుతుంది బోర్డర్లో? అంటే ఇప్పుడు మనకి పొల్యూషన్ అది ఎక్కువైపోవడంతో అక్కడ తీర ప్రాంతంలో సుందర్బన్ అనే ఏరియా ఉంటుంది. మనకి బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్యలో సుందర్బన్ అనే ప్రాంతం ఉంటుంది. అది హెరిటేజ్ కూడా ఉంది, వరల్డ్ హెరిటేజ్ దాంట్లో ఒకటి. అంటే అంత ప్రకృతి నుంచి అక్కడ ఉన్నటువంటి రివర్స్ నుంచి వచ్చే వాటర్ వల్ల అక్కడ ప్రొడక్టివిటీ కూడా, మత్స్య సంపద కూడా ఎక్కువగా దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే మన వాళ్ళు ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు చాలా నిష్ణాతులు. అంటే లాంగ్ లైన్ ఫిషింగ్ అంటారు, టోనా ఫిషింగ్ చేయడంలోని డీప్ సీ ఫిషింగ్, సముద్రం లోపలికి కూడా వెళ్ళి వేట చేసే విధానం తెలిసిన వాళ్ళు ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఆ చేపలు అక్కడే దొరుకుతాయి కాబట్టి వీళ్ళు ఎంత దూరం, దాదాపుగా ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఒకవైపు 1000 కిలోమీటర్లు మళ్ళీ ఇటువైపు అంటే 450 నాటికల్ మైల్స్ వరకు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ గ్రౌండ్ చేరుకుంటారు, అక్కడ వేట చేస్తూ ఉంటారు. ఈ వేట చేసేటప్పుడు ఈ బంగ్లాదేశ్ సరిహద్దులు అని వాళ్ళకేమి ఇప్పుడు అంటే అంత టెక్నాలజీ అయితే ప్రస్తుతానికి లేదు. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాటిలైట్ మొబైల్స్ కూడా లాంగ్ లైన్ ఫిషింగ్ వెళ్ళిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మేము చాలాసార్లు డిమాండ్ చేసాం. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రాన్స్పాండర్స్ అనే ఒక టెక్నాలజీని తీసుకుని వచ్చి అన్ని బోట్లకు కూడా మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ అన్నిటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఇచ్చారు. కానీ దాంట్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా సెటిల్ చేయాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మన ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ దాటి ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళేటప్పుడు ఒక బీప్ సౌండ్ వస్తుంది, మీరు వెళ్ళకూడదు అనేది ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది. కానీ బీప్ సౌండ్ వచ్చినట్టుగా ఎవరికి లేదు, ఉంటే వాళ్ళు వెళ్ళరు కదా, ఎవరు తెగించి అసలు మత్స్యకార వృత్తి అనేది చాలా సాహసంతో కూడినటువంటి వృత్తి, ఇబ్బందికరమైన వృత్తి. అంటే వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో అనేంత వరకు కూడా కుటుంబాలు
ఎదురు చూసేటంటే అంత కష్టమైన వృత్తి చేస్తారు. మళ్ళీ ఈ కష్టంలో ఇంకొక పెద్ద కష్టం ఇలాంటివి జరిగితే కనుక. సో ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈ టెక్నాలజీని కూడా వీళ్ళకి మత్స్యకారులకు అందించాలి. మేమైతే ఎప్పటికప్పుడు మరి మన ఇండియన్ హై కమిషన్తో కూడా దాదాపుగా 1.5 hour నేను వాళ్ళతో ప్రత్యేకంగా అధికారులతో సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు హై కమిషన్స్ మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఢాకా హై కమిషన్ కావచ్చు, చట్టగాంగ్ హై కమిషన్ కావచ్చు, కుల్నా హై కమిషన్ కావచ్చు, ఈ 3 హై కమిషన్స్ మీద కూడా దాడులు జరిగాయి. నేను ఉండేటప్పుడు కూడా కుల్నా హై కమిషన్ మీద దాడి జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను అక్కడికి వెళ్ళటము, అధికారులతో మాట్లాడటము, వాళ్ళ తాలూకా ఎవరైతే ప్రెజనర్స్ ఉన్నారో అప్పుడు మన భారతీయ మత్స్యకారులు మా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అడుగుతుంది ఇదే. హై కమిషన్ అధికారులు కూడా ఓకే వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇక్కడే వేట చేస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు దొరికిపోతుంటారు, కానీ అంత విశాఖపట్నం నుంచి ఇక్కడ వరకు వేట చేయడానికి రావడం ఏంటి, అసలు దీనివల్ల ఇంత దూరం వేట చేసి ఇక్కడ దొరికిపోవడం ఏంటి, కనీసం వీళ్ళకి లాంగ్వేజ్ కూడా రాదు. మేము వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంగ్లీష్ హిందీలోనే మాట్లాడతారు. హై కమిషన్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి తెలుగు తప్ప ఏది రాదు. సో ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంత దూరం రాకూడదు కదా, ఇంత రిస్క్ చేయవలసినంత అవసరం లేదు కదా. మీకు సముద్రం ఉంది, అక్కడ ప్రొడక్టివిటీ ఉంటుంది, అవసరం అయితే సౌత్కి వెళ్ళొచ్చు కదా. సౌత్ సైడ్ వెళ్తే మీరు అప్ టు మెడ్రాస్ వరకు కూడా తమిళనాడు బార్డర్కి వెళ్ళేంత వరకు కూడా మీదే కదా సీ, అక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా అనేది. అది అంటే నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ప్రామినెంట్గా ఫిష్ ఇక్కడ ఈ డీప్ సీ ఫిషింగ్ అది దొరికే ప్రాంతం కాబట్టి ఇక్కడికి యాడ్ చేయడానికి వస్తుంటారు సార్. దాదాపుగా ఒక బోట్ కాదు 200 బోట్ల వరకు వస్తారు. సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకునే ఉంటారు. కానీ మరి అన్ఫార్చునేట్గా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటే 2019లో జరిగింది. మళ్ళీ ఒక 6-7 ఏళ్ళ తర్వాత ఇదే జరగడము. సేఫ్టీగానే చూసుకుంటారు. కానీ ఇప్పుడు మనకు సిచ్యువేషన్స్ కూడా బాగలేవు కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళే మేబీ బార్డర్ క్రాస్ చేసుకోవడం మనల్ని క్యాప్చర్ చేసుకోవడం ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి వివరించడం కూడా జరిగింది. వాళ్ళు జైలుకి వెళ్ళి అయితే హై కమిషన్ వాళ్ళు మాట్లాడారు. అయితే తెలుగు తెలిసినటువంటి ఒక కౌన్సిలర్ కూడా ఢాకా మన హై కమిషన్ ఉన్నారంట. కానీ ఇప్పుడు అసలు హై కమిషన్ మీద అటాక్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేవు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఒక ఫీజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ జైలుకి ఒకసారి వాళ్ళని పంపించి తెలుగు తెలిసిన వ్యక్తిని పంపించి మళ్ళీ వాళ్ళ యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. వాళ్ళు హై కమిషన్ నుంచి అయితే వాళ్ళకి చలికాలం చాలా ఎక్కువగా ఉంది, చలి కూడా అక్కడ. వాళ్ళకి స్వెటర్స్ కూడా హై కమిషన్ నుంచి ప్రొవైడ్ చేయించడం జరిగింది. నేను అమౌంట్ డిపాజిట్ చేశాను కాబట్టి ఫుడ్ జైల్లో సేఫ్గా ఉన్నారు. జైలు కంటే కూడా బయట చాలా వాతావరణం బ్యాడ్గా ఉంది అక్కడైతే మాత్రం. మన ఇండియన్స్ అక్కడ ఫ్రీగా తిరిగే పరిస్థితి లేదు. రోజు రోజుకి కూడా సిచ్యువేషన్ చాలా ప్యానిక్ అయిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్లోనే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీలు ఈ విషయం పైన ప్రస్తావించి మన మత్స్యకారులను విడుదల చేయడం కోసం కూడా ప్రశ్నిస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటే ఇప్పటికీ విడుదలయ్యే పరిస్థితి ఉండేది. వీళ్ళపైన ఉంటుంది బాధ్యత, అది రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన. ఈ అపోజిషన్స్ పార్టీలు చేసేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అక్కడ యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ యూనియన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆయన ద్వారా అక్కడ హోమ్ మినిస్ట్రీకి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి కూడా మాట్లాడించాలి. అమిత్ షా గారి దగ్గర కూడా ఈ విషయం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్సర్టనిటీ ఉంది. మన దేశం అంటే విషం కక్కుతుంది, ప్రధానంగా విషం కక్కుతుంది. అటువంటి పరిస్థితుల్లోని మన హోమ్ మినిస్ట్రీ కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో బాధ్యత తీసుకుంటే కనుక ఈ ఎలక్షన్ లోపు అంటే ఫిబ్రవరి 12 లోపు మన వాళ్ళు విడుదలయ్యే అవకాశం ఉంటే బాగుంటుంది. లేదంటే కనుక ఈ ఎలక్షన్ కాస్ట్ చూపించి కూడా మన వాళ్ళని ఇంక ఎక్కువ రోజులు ఉంచేసే పరిస్థితి ఉంది. అదే నేను కొంచెం బాధపడుతున్నాను. వేగంగా వస్తే కనుక గతంలో లాగా వేగంగా తీసుకొస్తే వాళ్ళ కుటుంబాలకు అబ్జెక్ట్ మీరు చెప్పినట్లుగా ఆ మహిళల తాలూకా ఆక్రందనలు బాధలను కూడా వాళ్ళ కుటుంబాలకు అబ్జెక్ట్ తీర్చిన వాళ్ళు అవుతాము. ఎంతో కొంత ఫ్యామిలీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాపం తినడానికి కూడా తిండి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి మానవతా దృక్పథంతో కనీసం నెలకు ఒక 20,000 రూపాయలు, ఎందుకంటే ఒక మత్స్యకాడు వేటకి వెళ్తే మినిమంగా, ఎందుకంటే వాళ్ళు వలస వచ్చి ఉత్తరాంధ్ర విజయనగరం నుంచి వలస వచ్చి విశాఖపట్నం పోతున్నారు. నెల అయ్యేసరికల్లా ఇంటి అద్దె కూడా కట్టుకునే పరిస్థితుల్లో లేరు ఆ మహిళలు. సో ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళు విడుదలైనంత వరకు నెలకు ఒక 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా పూర్తి స్థాయిలో మత్స్యకారుల విడుదల కోసం కూడా ఎంపీలందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మన వాళ్ళు విడుదల చేస్తే కనుక క్షేమంగా వీళ్ళని తొందరగా విడుదలవుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి